దేవుని సముఖములో వారి ఆరాధన చేయడానికి సమకూర్చబడ్డారు. మరి మనమందరం కూడా ఏకముగా కూడి మన దేవుణ్ణి స్తుతించి ఘనపరిచి ఆయన చేసిన మహిమ కార్యాల గురించి సాక్ష్యం చెప్తూ ఆయన పరిశుద్ధ సన్నిధానంలో కృతజ్ఞతాపూర్వక హృదయాలతో మన కుటుంబాల కొరకు, సంఘం కొరకు, రక్షణ పొందని మారుమనసు లేని మన బంధువర్గంలోని ప్రజల కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత, సాక్ష్యం చెప్పవలసిన బాధ్యత, మనం చేసిన వాటిని ఫలింపజేసి మన ప్రార్థన జవాబిచ్చే కృప ఆయనే ఇస్తారు. కాబట్టి మనం అందరం కూడా ఏకభావంతో దేవుని స్తుతించుదాం. మరి మీ అందరినీ యేసయ్య నామంలో ప్రేమతో ఈ పరిశుద్ధమైన దినాన ఆరాధన చేయడానికి ఇమ్మాన్యుయల్ బాప్టిస్ట్ సంఘం రామానగరం మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. సంఘ కాపరిగా నేను, దైవజనుడు మరి సహాయ కాపరి సుందరరావు గారు మేము ఏకీభవించి మీ అందరికీ మరి వందనాలు తెలియజేస్తున్నాము. మీ అందరికి వందనాలు. మీ అందరినీ దేవుడు ఆశీర్వదించాలని మా ప్రార్థన. మరి చిన్న ప్రార్థన దైవజనులు సుందరరావు గారు ప్రార్థనతో మన ఆరాధన ప్రారంభం చేసుకోవటం మనకు ఆనవాయితీ. వారు ముందుకొచ్చి ఇక్కడ నిలబడి చిన్న ప్రార్థన చేసి ఆరంభించాలని కోరుతున్నాం. ఒక్క క్షణం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, జీవం కలిగిన యేసయ్య, పోయిన ఆదివారం నుంచి ప్రభావ ఇప్పటివరకు కాపాడి సజీవులుగా వచ్చి మా తండ్రి బలమైన హస్తం కింద భద్రపరిచిన ఆయన నీ నగరంలో తీసుకొచ్చావు. నీ స్తోత్రాలు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఏకీభవించిన నామంలో ప్రార్థన చేస్తారు, వారి మధ్యలో ఒకరిని చదివించి మా తండ్రి, మా మధ్యలో మీరు ఉన్నారు తండ్రి. మా ప్రార్థన అర్పిస్తూ ఉన్నారు. ఆ సంఘాన్ని మీరు బలపరచండి, సంఘాన్ని ఆశీర్వదించండి. సంఘ బిడ్డలందరినీ పేరు వస్తుంది జ్ఞాపకం చేసుకోవడానికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయదాసులను ఆయన సుధీర్ గారిని జ్ఞాపకం చేసుకొని, కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి అయా ఇదిగో అనేక మంది మధ్యలో ప్రభావాన్ని సువార్త ప్రకటిస్తుండగా కావలసినటువంటి బలాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని, ప్రభా ఆర్థికాన్ని ఇచ్చి ప్రభా బలపరచమని దూర ప్రాంతంలోని కుమారుని సాగిబాబుని జ్ఞాపకం చేసుకున్న ఆయన అయా మా కుటుంబాల్లో ఉన్న ప్రతి యవనస్తులను, యవనరాలను ప్రభా వృద్ధులను, చిన్నపిల్లలను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించిన ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి దయగలిగిన దేవా, శక్తిమంతుడా, మా హృదయాలు తలంపులు ఫలింపజేసే దేవుడుగా ఉన్నావు తండ్రి. అయా మేము సఫలం కావాలంటే నీ మాట మేము వినాలి నాయన. నీ మాట ప్రకారం జీవించే భాగ్యాన్ని నాకు మాకందరికీ సహాయం చేయి. ఈ ఆరాధనంతట్లో ప్రభావ పాఠం ద్వారా, వాక్యం ద్వారా నీకు మహిమ తెచ్చుకోమని, ఈ నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా మేము ఉండడానికి దేనివల్ల మాకు సంతోషం లేదు కానీ ప్రభా నీ వాక్యం వల్ల, నీ మాటల వల్ల మాకు సంతోషం కలిగినట్టుగా మీ సహాయం మాకు అందించమని నాయన పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపమని. అయ్యా ప్రతి మాటని ఇక్కడ ప్రభా నీ ఆత్మతో నింపబడి మాట్లాడినట్టుగా, నీ వాక్యానుసారంగా మాట్లాడినట్టుగా నా తండ్రి మమ్మల్ని మీరు బలపరిచి ఆశీర్వదించమని. మా శక్తి సాధన తండ్రి, నీ శక్తితో, నీ బలంతో మమ్మల్ని మాట్లాడక చేయమని, గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని. ఇప్పుడు చేసిన మేళ్ళన్నింటికీ వేలాదిస్తున్నాను వందనాలు ఆయన. ఇది చేసిన మేళ్ళకి ఏమి ఇచ్చినా నేను రుణం తీర్చుకోలేను ఆయన. ఆర్థిక విషయాల్లో కానీ, ఆరోగ్య విషయాల్లో కానీ, ప్రయాణాల్లో కూడా మీరు తోడుగా ఉండి మమ్మల్ని కాపాడుకుంటూ వచ్చారు. నీకు వందనాలు అయ్యా. ఈ ముందు కూడా ప్రభావ మీ హస్తాన్ని మా మీద ఉంచండి, భద్రపరచండి, సహాయం చేయండి, చూపించమని. ఆరాధన అంతట్లో ఆయన మాతో ఉండి మీరు మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. స్తోత్రం. మరి ప్రియులారా, ఈ సమయంలో దేవుడు మనకు చక్కటి అవకాశాన్ని ఇచ్చారు. ఈ సమయాన్ని దేవుని మహిమ కొరకు, ఆయన వాక్య ధ్యానం కొరకు, మన ఆత్మీయ జీవితం కొరకు మరి మనము దేవుని సముఖంలో ప్రార్థన చేసుకుందాం. ఆరాధనలో దేవుని మహిమపరచుటకు ఆయన ఇచ్చిన మన సమస్త విధములైన తలాంతులు, ఆయన ఇచ్చిన ప్రత్యేకమైన ఈవులు, బహుమానాలు ఆయన మహిమ కొరకు వాడుకున్నాం. ఇప్పుడు పాటలు పాడి దేవుని స్తుతించుదాం. మరి దయచేసి మరి పాట, దేవుని స్తుతించే పాట మనం పాడి మనకు ఆయన చేసిన వీళ్ళన్నింటినీ తలపోసుకుంటూ స్తుతులు చెల్లించుదాం. మరి జ్యోతి అలాగే రాణి ఈ పాట పాడి దేవుని స్తుతించాలని కోరుతున్నాను.
మరి కొంచెం అది మధ్యలో ఖాళీ లేకుండా కూర్చోవచ్చు కదమ్మా. ఎవరైనా అంటే ఖాళీ ఉంది ఇప్పుడు ప్రస్తుతం, అట్లా ఉండకూడదని అంతే. ఏనా నువ్వు కూడా కొద్దిగా అవుతుంది, నువ్వు ఇందులో రావాలని. సరే మరి త్వరగా జ్యోతి. ప్రేమించెను గాలించెను తల్లిగా ప్రేమించెను తల్లిగా ప్రేమించెను చేతులలో చెక్కి ఉన్నాను అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను యేసయ్యా ఆలించును తల్లిలా లాలించును తల్లిలా ప్రేమించును హల్లెలూయా. చక్కటి పాట పాడాము, కానీ కొంచెం కలిసి కట్టుగా గట్టిగా పాడితే చాలా బాగుండేది.
నా యేసయ్యా ఆరాధ దైవము పాడేదా ఏయుడా యేసయ్యా దైవము మెచ్చి కాటిదా కొలిచివే కొలిచివే దైవము పాడేదా జలములలో బడి ఏ వెళ్ళినా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ దైవము ఏనని నే పాడేదను యేసయ్యా శిఖరాగ్రము సింహాసనమాయేనా సియోనులో నిన్ను చూడాలని ఆశతో యేసయ్యా నీకే వందనం
నీకే వందనం, నీకే వందనం నజరేయుడా యేసయ్యా. దైవము తెనే పాడేనా దేవుడా యేసయ్యా. హల్లెలూయా. అద్భుతమైన పాట. ఒకటి పాడుతున్నామా లేకపోతే పాని అర్థాన్ని మనము ఆలోచన చేస్తూ పాడుతున్నాం అనేది మనం పరిశీలించుకోవాలి పిల్లరా. మంచి పాట పాడిన మిమ్మల్ని అందరిని అభినందిస్తూ యేసయ్య నామం పేరిట ప్రోత్సహిస్తూ ఉన్నాను. మనం ఇంకొక పాట పాడుకున్న తర్వాత తదుపరి కార్యక్రమంలోనికి వెంటనే వెళుతూ ఉందాము. మరి చిన్నమ్ముడు మరి హైదరాబాదు న్యూ లైఫ్ బాప్టిస్టు సంఘం నుండి మాస్టర్ యేసు బాబు గారి యొక్క సంఘము, మరి వారు ఈ వారం ఇక్కడ ఉండటం వల్ల మనం సంతోషపడుతున్నాము. మా చిన్న చెల్లి దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ వారి యొక్క స్థానిక సంఘంలో కూడా దేవుడు మహిమ పొందాలని, ఆ పిల్లలను దేవుడు బలపరచాలని, సంఘ బిడ్డలందరినీ దేవుడు ఆశీర్వదించాలని, మరి కాపరిని దేవుడు తన పరిశుద్ధ సన్నిధికి పిలుచుకొని కొంత సమయం గడిచిపోతూనే ఉంది. కానీ ఆ స్థలంలో ఆయన ద్వారా రక్షణలోనికి వచ్చిన కొందరు దైవజనులు, సామర్థ్యం కలిగిన వారు లేవనెత్తబడాలని నేను కొన్ని దినాలుగా ప్రేయర్ చేస్తూనే ఉన్నాను. మరి నాకు కూడా అనుబంధమే ఉన్నది ఆ సంఘంతో. మరి చక్కటి బిడ్డలు దేవుని కొరకు ఆ గొప్ప సాక్షార్థమై దేవుడు దాన్ని నిలవబెట్టాడని సంతోషపడుతూ ఉన్నాను. మరి చిన్నమ్ముడును మరి అలాగే ఎవరైనా ఝాన్సీ కానీ వీరిరువురు ఏకీభవించి ఒక ప్రత్యేకమైన పాట వారు పాడతారు. వారు దేవుడిచ్చిన గానము, స్వరము ఉన్నాయి. మరి వారు పాట పాడి దేవుని స్తుతించాలని ప్రత్యేకమైన పాట వారికి సమయాన్ని ఇస్తూ ఉన్నాం.
ద్వారా హల్లెలూయా. ఇది ప్రత్యేకమైన పాట పాడిన మరి సుమోదర్ గ్రేస్ మా చిన్న చెల్లి, అలాగే మరి ఝాన్సీ, వీరిరువురు పాడినందుకు వారిని అభినందిస్తున్నాం. ఈ పాట ఎక్కువగా మన మొంగమూరి దేవదాస్ గారి యొక్క పాటలు బైబిల్ మిషన్ వారు ఎక్కువగా వాటిని పాడడం నేను విన్నాను, చూశాను. మా తల్లిగారు కూడా, సుశీలమ్మ గారు ఈ పాటలో కొద్దిగా పాడేవాళ్ళు. బాగా కొంచెం అనుబంధం దేవుడు పెట్టారు వాళ్ళతో, మన కుటుంబాలకు. సరే, వారందరిని బట్టి దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఏ స్థితిలో ఉన్న ప్రియులారా, నేను ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నాను. ఆత్మ సంబంధమైన పాట మనం పాడుతున్నప్పుడు ఆత్మలో లీనమైపోతుంది. మన మనస్సు కరిగిపోద్ది దేవుని సముఖంలో. మనం ఏవి మనకు పట్టవే కప్పుడు. దట్ ఈస్ హౌ మచ్ వీ హ్యావ్ టు మెల్ట్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ చేత మనం కరిగించి వేయాలి. దేవుని స్తోత్రం. గత రాత్రి జరిగిన మరి గుడికిలో కూడా నేను, మరి దేవుని దాసులు సుందరరావు చిన్నాయన, మరి వివేక్, లాజరస్సు, మరి దేవుని దాసురాలు, నా భార్య పుష్పకుమారి వెళ్ళి ఫస్ట్ దేవరాజు గారి యొక్క సంఘంలో సత్యవాణి చిన్ననాటి నుంచి మనకు తెలిసిన బిడ్డే కనుక వారి అమ్మమ్మతో ప్రారంభమైన విశ్వాసం మరి ఇప్పటి వరకు వారి కుటుంబాల్లో దేవుడు క్రైస్తవ విశ్వాసాన్ని, సాక్ష్యాన్ని, సేవకులుగా వారిని చేయడం వల్ల మరి ఎక్కువగా దేవుడు మహిమ పొందుతున్నారు. అటు వారందరిని బట్టి దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే, మరి ఇప్పుడు పాటలు పాడడము అనేటటువంటి కార్యక్రమం అయిపోయినది. పాడతావా? మరి నువ్వు నిలబడి పాడాలా? దగ్గర ఇక్కడ నిలబడి. ప్రత్యేకమైన పాట. బాబు పేరేంటమ్మా? మీ మేనల్లుడి పేరేంటి చెప్పు రాణి. నితీష్ కుమార్. రితీష్ కుమార్. ఓకే, పర్వాలేదు. రైట్. వీళ్ళకి చిన్నప్పటి నుంచే వాళ్ళ నాన్న మరి తల్లిదండ్రులు మంచి విషయాలు, బాబు నువ్వు పని చేయము, ఇటు నిలబడి అది కొద్దిగా జరుగు, అట్లా, అరే కొద్దిగా జరుగు, అట్లా. ఇప్పుడు రితీష్ కుమారు ప్రత్యేకమైన పాట పాడుతున్నాడు. మరి వీళ్ళ అక్క కూడా ఉంది, మా గాయకురాలి. ప్రభు చిత్తమైతే ఈసారి ఇద్దరు రండి అమ్మా, మీ డాడీ మమ్మీని కూడా తీసుకొని రండి ఎప్పుడైనా ఆరాధనకి. సరే, నువ్వు ఇక్కడ ఉంటూ మాకు సంతోషం ఉంది రితీష్. మరి దేవుని మహిమపరుస్తూ ఆ పాట పాడాలని కోరుతున్నాను. ఓకే, గాడ్ బ్లెస్. పాడు. హల్లెలూయా. అందరూ చెప్పండి. నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. అక్కడ పాడు. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు
యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా మెస్సయ్యా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీతియేలా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీతియేలా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు అడిగిన వారికి ఇచ్చేవాడవు వెదకిన వారికి దొరికేవాడవు అడిగిన వారికి ఇచ్చేవాడవు వెదకిన వారికి దొరికేవాడవు తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు నేనే సత్యం అన్న దేవా నేనే మార్గం అన్న దేవా నేనే సత్యం అన్న దేవా నేనే మార్గం అన్న దేవా నేనే జీవము అని పలికిన దేవా నేనే జీవము అని పలికిన దేవా 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 నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. చాలా బాగా పాడాడు. అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహింపరిచి ఆ అబ్బాయిని మరి రితీష్ని ప్రోత్సహిస్తున్నాం. మన పిల్లలు ఇక ఎవరు లేరు, అంత పెద్దోళ్ళు అయ్యారు. స్కూల్ నుంచి కాలేజీల నుంచి ఇంకా జీవిత పోరాటంలో దిగిపోయారు. మరి ఎక్కడెక్కడ ఉన్నా కూడా దేవుడు వారి అందరికీ తోడుగా ఉండాలని, మరి మన సంఘము యొక్క సాక్ష్యము ప్రతి స్థలములో దేవుడు మరి కొనసాగించాలని, అనేకులకు ఆశీర్వాదకరంగా మన చిన్ని సంఘం ద్వారా గొప్ప సేవ ఉదిగంతాల వరకు జరగాలనేటువంటి ఆశ నేను కలిగి ఉన్నాను. మరి తప్పులేదు దేవుడిని ఆశించడంలో. ఆయన చిత్తం ఏదైతే జరిగిస్తారు. మరి ఇప్పుడు ఈ సందర్భంలో మన సంఘం కొరకు, ఆత్మీయ జీవితం కొరకు, పరిశుద్ధ లేఖనాల మరి ధ్యానం కొరకు ఈ సమయంలో మరి సుందరరావు చిన్న ముందుకొచ్చి చిన్న క్లుప్త ప్రార్థన చేయాలని కోరుతున్నాను. ఈ విషయాలన్నింటినీ కూడా ప్రస్తావిస్తూ ప్రార్థన చేసిన తర్వాత దేవుని వాక్య పఠనలోకి మనం వెళదాము. తర్వాత ధ్యానం చేసుకుందాం. రండి మేడం. ప్రార్థన చేసుకుందాం. ఏకీభవించండి. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి, తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి.
మహాగరుడ పరిశుద్ధరానికి వందనాలు నాయన. మరలా మరొకసారి నీ పాద సన్నిధికి చూస్తూ ఉన్నాం. దయగలిగిన దేవా, శక్తిమంతుడా అయ్యా, మేమందరం కలిసి నాయన వేక మనసుతో ప్రభావ నిన్ను పాటలతో స్తుతించి ఉన్నాం. మా దేవా, మీరు మహిమ పొందారని నమ్ముతున్నాం. మా తండ్రి నీకు వందనాలు అయ్యా. మరలా తండ్రి ఈ వాక్యంలోకి వెళుచుండగా మా తండ్రి ఈ దాసుని ప్రభా ఏడంతలాత్మతో నింపి ప్రభా మాకు కావలసిన వర్తమానాన్ని మీరు అందించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా దేవా, మా హృదయాలు మా తలంపులు నాయన నీ కావలను నీ అధ్యక్షతలో ఉండటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా దేవా, ప్రతి మాటనే నాయన హృదయాన్ని పలక మీద రాసుకొని నా తండ్రి ఈ వాక్యానుసారంగా జీవించడానికి మా సంఘాన్ని మీరు బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. చిన్నపిల్లలను వృద్ధులను నాయన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ఆయనకి వందనాలు. అభివృద్ధి చెందినట్టుగా సహాయం చేయండి. పాటలు అందరూ వాక్యం అందరూ ప్రభా అయా పరిచర్యతను అన్ని విషయాలు ప్రభా మా సంఘాన్ని మీరు బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డని పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బిడ్డలు కూడా ప్రభా జ్ఞాపకం చేసుకుని ఆయన అయా ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరూ ఆయన వాక్యాన్ని విని ప్రభా ఆశీర్వాదం పొందిన భాగ్యాన్ని ప్రతి బిడ్డకి దయచేయమని ఆరాధన అంతటా ప్రభా మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. అయా చదివే విషయంలోనూ పాట పాడే విషయంలో జాగ్రత్త కలిగిన ఆయన మేము జాగ్రత్తగా విని ప్రభా ఈ వాక్యాన్ని మేము ఆయన హృదయాన్ని పలక మీద రాసుకొని నీలో జీవించే భాగ్యాన్ని నాకు మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాను మా తండ్రి. చాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్య ధ్యానము చేసే ముందు వాక్యాన్ని చదవాలి. మరి ఒక పురుషులు కూడా ఎవరు లేరు. ఈ వివేక్ కూడా రాలేదు. ఉన్నట్టయితే చాలా సహాయకరంగా ఉండేవాడు. మరి ఏం పని తగిలిందో తెలియదు. సరే, ఏదేమైనా అది దేవుని వాక్యము, సజీవమైన వాక్యము, మనందరికీ మేలు చేకూర్చే వాక్యం. అందువల్ల ఆ వాక్యాన్ని మరి మనము పరిశుద్ధ గ్రంథములో నుండి పాత నిబంధన గ్రంథంలో నేను గత కొన్ని వారములుగా ఈ యొక్క 66 పుస్తకాలలో నుండి ఒక్కొక్క గ్రంథంలో నుండి ఒక్కొక్క సంక్షిప్తమైన సందేశాన్ని నేను తయారు చేసి దాన్ని ఫాలో చేస్తున్నాను. ఇక్కడికి నేను ఇటీవల వచ్చిన దగ్గర నుండి మరి ఇప్పటికీ కొన్ని గత వారంలో మనము లేవీ కాండం కదా, లేవీ కాండము ధ్యానం చేశాము. ఇప్పుడు సంఖ్యాకాండము, ఈ వారము సంఖ్యాకాండములోనికి మనం వస్తున్నాము. ఇవి క్రమం తప్పకుండా మరి వీటన్నిటి మీద ధ్యానం చేసుకుంటూ పోయినట్లయితే ఈ బైబిలులో దేవుడు బయలుపరుచుకుంటూ వచ్చిన పరలోకపు సత్యములు ఆధ్యాత్మిక జీవితానికి ఇవి సోపానాలుగా, అంటే మెట్లుగా ఉంటాయి. ఈ విషయాలు అవగాహన లేకుండా దేవుడు ప్రారంభించిన పని మనం ఒక క్రమమైన రీతిలో తెలుసుకోలేము. అందుకోసమని వీటిని ఉద్దేశించి నేను సిద్ధపరిచి నేను నన్ను ఇక్కడ ఉంచినన్ని దినాలు మళ్ళా మేము తిరిగి హైదరాబాదు వెళ్ళక మునుపు సాధ్యమైనంత ఎక్కువగా దీన్ని ఉపదేశించాలనేటువంటి ఆశతో గత 3 వారాలుగా చేస్తూ వచ్చాం. మరి 4వ వారంలో సంఖ్యాకాండంలోకి వచ్చామండి. సంఖ్యాకాండంలో 14వ అధ్యాయము కొన్ని ప్రాముఖ్యమైన ఘట్టాలు, ప్రాముఖ్యమైన ఉపదేశ సారాలను మరి సంక్షిప్తము చేసుకొని, అంటే చాలా తక్కువలో అందులో ఉన్న ఉపదేశాన్ని మరి అందచేయాలనేటువంటి ఒక భారం నాకు దేవుడు పెట్టారు. 14వ అధ్యాయము 2వ వచనం నుండి 9వ వచనం వరకు ఉన్నటువంటి దేవుని పరిశుద్ధ వాక్యాన్ని మనం చదువుతున్నాం.
అయితే మొదటి నుంచి చదువుతాను నేను. 14వ అధ్యాయము 9వ వచనం వరకు మొదటి నుంచి. దయచేసి అందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథాలను తెరిచి శ్రద్ధగా ఆ వాక్య భాగాన్ని మీరు చూడండి, ఆలోచన చేయండి. 14వ అధ్యాయం. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనులపైని సణుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో, ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చెను? మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనిరి. వారు మనము నాయకుని ఒకరిని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదమని ఒకనితో ఒకడు చెప్పుకొనగా, మోషే అహరోనులు ఇశ్రాయేలీయుల సర్వ సమాజము సంఘము ఎదుట సాగిలపడిరి. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడకు యెహోషువయు యెఫున్నె కుమారుడకు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మనయందు ఆనందించిన ఎడల మనయందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశం. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయిను. యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకూడదు అనేది. ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెను అనగా, ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలీయులకందరికీ కనబడిను. హల్లెలూయా. ఆ తరువాత 23వ అధ్యాయం కూడా చూద్దామండి. ఇదంతా మీరు వాక్యాలు చదవాలి. దేవుని కార్యాలు మనం ఏదో అక్కడొక అధ్యాయము, అక్కడొక మాట, ఇక్కడొక మాట కళ్ళు మూసుకొని మరి ఒక క్షణంలోనే ఏదో ఒక వచ్చిన చదువుకొని కళ్ళకద్దుకొని వెళ్ళే అలవాటు ఉంది మన భారతదేశంలో. మరి అటువంటి ఇది పోవాలి, కొంచెం అభ్యాసం చేసుకోవాలి, వాక్యాన్ని బాగా చదవాలి. మరి రెండవది వాక్య భాగము 23వ అధ్యాయము సంఖ్యాకాండం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. ఇది గమనించండి బాగా, ఈ వచనాన్ని ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకోండి. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. హల్లెలూయా. వాళ్ళ దేవుని గూర్చినటువంటి
దేవుని యొక్క తత్వమును గూర్చినటువంటి, దేవుని ఉపదేశమును గూర్చినటువంటి, దేవుని సంకల్పాన్ని గూర్చినటువంటి విషయాలు అనేకులు తెలుసుకోక ఆనాడు అరణ్యంలో రాలిపోయారు. ఈనాడు జీవితం అనే ఈ పోరాటంలో చాలామంది రాలిపోతూ ఉన్నారు. బాధాకరమైన విషయం. మనుషుడు ఏదో ఒక దినాన్ని చనిపోవాలి, కానీ దేవుని సత్యాన్ని గుర్తించి ఆయన మరి దేవుని యొక్క గుణలక్షణాన్ని ఇప్పుడే మనం చదివాం. దేవుడు మాట ఇచ్చి 14 వచ్చిన చదవండి ఒకసారి. మనం దేవుడు అబద్ధమాడువాడు కాడు, పశ్చాత్తాపడ్డకు ఆయన నరపుత్రుడు కాడు. చూడండి, ఆలోచించి, ఆయన చెప్పి చేయకుండా ఉంటాడా? ఆయన మాట ఇచ్చి దాన్ని నెరవేర్చకుండా ఉంటాడా? స్థాపించడం అంటే అదే నెరవేర్చడం. ఇది నిజము, దేవుడు ఇచ్చిన మాట ఇది స్థాపించబడుతుంది. అంత పటిష్టమైనటువంటిది దేవుని మాట, అంత పటిష్టమైనటువంటిది, అంత నమ్మదగిన వాడు మన దేవుడు. ఆ మహా గొప్ప దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నాం. ఆ పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని మనము చదివాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని శ్రేష్టమైన వాక్యంలోనికి మనం ఒక నిమిషంలో వెళ్ళబోతున్నాం. ఈ వాక్యాన్ని దేవుడు ఫలింపజేయలాగిన ఆశీర్వదించి మన హృదయాల్లో దాన్ని ప్రతిష్ఠించులాగున చిన్న ప్రార్థన చేసుకొని ఈ వాక్య ధ్యానంలోనికి మనం వెళదాం. అందరూ కూడా దయచేసి ప్రార్థనలో ఏకీభవించాలని, ప్రతి ఒక్కరు కూడా ప్రభువును హృదయంలో మరి ఆయన దేవునిగా ఆరాధిస్తూ ఆయన యొక్క కార్యాలలో మనమందరం భాగస్వాములు కనుక, మనకి ఈ కృపనిచ్చాడు కనుక ఆ దేవుణ్ణి మనం సంతోషపెట్టేవారుగా ఉండటానికి మనం హృదయంలో తీర్మానం చేసుకుందాం. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి, కళ్ళు మూసుకొని తల వంచండి. మహోన్నతుడా, మా దయగలిగిన తండ్రి, పరిశుద్ధ పాదములకు స్తోత్రం. నీవిచ్చిన శ్రేష్టమైన పరిశుద్ధ లేఖనమును బట్టి, దాని ద్వారా నీవు నిన్ను గురించి బయలుపరచుకోకపోతే సర్వోన్నతుడైన దేవుడు ఎలాంటి వాడు, ఆయన ఎక్కడ నివాసం ఉంటాడు, ఆయన స్వభావం ఏమిటి, ఆయన స్వరూపం ఏమిటి, ఆయన ప్రణాళిక ఏమిటి, ప్రజల ఎడల ఆయన కలిగి ఉన్న ప్రేమపూర్వకమైన యుగముల సంకల్పం ఏమిటి, అందులో మా పాత్ర ఏమిటి అని మాలో నేను అందరం కూడా ప్రతి ఒక్కరము గ్రహించుకొనగలుగులాగున నీవు అనుగ్రహించిన పరిశుద్ధ లేఖనములను బట్టి, ఆత్మ ద్వారా బయలుపరిచిన ఈ యుగయుగాలు నిలిచి ఉండే సత్యమును బట్టి మీకు వందనాలు తెలియచేసుకుంటున్నాం తండ్రి. ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు. ఇది సజీవమైన వాక్యము. నీవిచ్చిన ఈ ధర్మశాస్త్రము భూమి ఆకాశములు గతించిననే కానీ ఇది మాటలలో ఒక పొల్లైనను ఒక్క సున్నయైనను తప్పిపోదని నీవు సెలవిచ్చిన మాట మేము విశ్వసిస్తున్నాం నాయన. దీన్ని కేవలం మేము విని, ఈ చెవితో విని మరొక చెవితో విడిచిపెట్టే వారంగా కాక, దీన్ని హత్తుకొని దీన్ని ధ్యానించడం ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతో నీవు ఏ ఉద్దేశము చొప్పున ఈ మాటలు వ్రాయించి స్థిరపరిచి భద్రపరిచి ఉన్నావు, మాకు అందజేస్తూ ఉన్నావు. అటు వాటన్నిటి యొక్క నెరవేర్పు మీరు కలిగించి మాకు చూడగలిగిన నేత్రములు, గ్రహించుకోగలిగే హృదయము, తలంచుకొని చేయగలిగిన తీర్మానం చేసే శక్తి మీరు దయచేయండి. మమ్మల్ని అందరినీ ఆత్మలో ఐక్యపరచండి, బలపరచండి.
మీ దీనదాసుడైన నన్ను సిలువ చాటును మరుగుపరిచి మాట్లాడునది మనుషుడే కాని దేవుని యొక్క స్వరము మనుషుని నోటి ద్వారా మనుషుని నీవు వినియోగించుకొని నీ చిత్తమును బయలుపరచమని ఉపదేశించి ఆత్మీయమైన ఫలము మాకు అనుగ్రహించుమని అయా సిలువ చాటు మరుగుపరిచి ఉన్న లోపములు బలహీనతలు అవిధేయతలు మన్నించి అయా నీ పరిశుద్ధ అగ్నిలో కాల్చి నీకు ఇష్టము లేనివి మా జీవితాల్లో నుండి తొలగించి నీకు అత్యంత సన్నిహితులైన బిడ్డలుగా ఆత్మ ద్వారా మమ్మల్ని ఆకర్షించుకోమని మహిమ పొందమని జీవము కలిగిన యేసు పరిశుద్ధ నామంతో నీ బిడ్డలతో మాట్లాడి అలనాటి మోషే అహరోన్ల ద్వారా నీవెన్నుకున్న నీ దాసుల ద్వారా నీవు నియమించుకున్న నీ దీర్ఘదర్శుల ద్వారా అనాది నుండి నీవు ఎలాగైతే బయలుపరుచుకుంటూ వచ్చావు ఈ భూమి అంతం వరకు మీ బిడ్డలు ఈ భూమి మండలంలో నుండి కొనిపోబడి వరకు నీ కృపాకార్యమును నీవెన్నుకొనిన ఈ స్థలములో నీ పరిశుద్ధ సంఘ బిడ్డల మధ్యలో నీవే నీ స్వరం వినిపించి మేలు చేకూర్చి ఆశీర్వాదములతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీ అందరికీ యేసయ్య నామంలో వందనాలు తెలియచేస్తున్నాను. మరి ఈ సమయంలో దేవుడు